ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రధానంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై అందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈరోజు సాయంత్రం 6:30కి ఈ యొక్క ఫలితాలపై మొత్తం అందరూ కూడా ఉత్కంఠంగా వచ్చిన నేపథ్యంలో అలాగే కొన్ని పార్టీలకి అలాగే ఒక పార్టీకి అనుకూలంగా ఇస్తే మరొక పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు ఈ విధమైన ఎగ్జిట్ పోల్ అయితే ప్రధానంగా రావడం జరిగింది. దీనిపై కాకినాడ వాసులు ఏ విధమైన అభిప్రాయం చెప్తున్నారు, అలాగే కొంతమంది టీడీపీ నాయకులు అలాగే పబ్లిక్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ యొక్క ఎగ్జిట్ పోల్ కోసం ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తారు, అందరూ కూడా వచ్చాయి. ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే టీడీపీకి అయితే కొన్ని సంస్థలు అనుకూలంగా వచ్చాయి, వైసీపీకి కొన్ని సంస్థలు అనుకూలంగా వచ్చాయి, ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఎగ్జిట్ పోల్ అన్నదే ఎలక్షన్ పోల్ అయిపోయింది, ప్రజల తీర్పు అయిపోయింది. తీర్పు అయిపోయిన తర్వాత ప్రజల తీర్పుకి అనుకూలంగా మాట్లాడాలి తప్ప పార్టీ ప్రచారంలాగా కొన్ని ఛానల్ మాట్లాడటం చాలా బాధాకరంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, ఏదైతే ఎగ్జిట్ పోల్ తప్పు చెప్తుందో దాన్ని ఈసీ యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా రాబోయే కాలంలో అటువంటి ఎగ్జిట్ పోల్ని ఈ రాష్ట్రంలో పని చేయనీయకుండా దాన్ని పబ్లిక్లో రానియకుండా చేయాలన్నది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోదిగా ఏదైతే బెట్టింగ్లు కడతా ఉన్నారో బెట్టింగ్లకు అనుకూలంగా ఈ ఛానల్ పనిచేస్తున్నాయని చెప్పక తప్పదు. ఎందుకోసం అంటే ఎగ్జిట్ పోలు ప్రజల తీర్పు అయినప్పుడు ప్రజలే అంతిమ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దేశంలో అయినా ప్రపంచంలో అయినా. అటువంటి ప్రజలు కోరుకున్న మార్పును కోరుకుని ఆల్రెడీ డబ్బాలో పడిన ఓటుకి వీళ్ళు ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 12వ తారీఖు 4వ తారీఖు 12 గంటలకి డెఫినెట్గా కూటమి 130 నుంచి 140 సీట్లు గెలుస్తూ ఉన్నాయి, 22, 23 ఎంపీలు గెలుస్తూ ఉన్నాయి. ఇది ఏమైనా పొరపాటు అనుకుంటే మేము చెప్పిన మాట కూడా ఎప్పుడు తీసుకోకూడదు. ఏ ఛానల్స్ అయినా మేము డెఫినెట్గా చెప్తున్నాం. 45 నియోజకవర్గాల్లో నేను పర్యటించాను, డెఫినెట్గా గెలుస్తుంది కూటమి అని చెప్తున్నాం. దాన్ని కాదని చెప్పడానికి వాళ్ళు ఏమైనా సర్వే చేస్తుంటే చెప్పాలి తప్ప ఏదో వాళ్ళకాళ్ళు సర్వేలు పుట్టించి సుమారు 100 సర్వేలు ఈ రాష్ట్రంలోని దేశంలోని తయారు చేసి ఈ సర్వేల ద్వారాగా ఒక టీవీని చూసి మరో టీవీ చెప్పడం కాకుండా రియల్గా ప్రజల దగ్గరికి వెళ్ళిన సర్వే ఉందా? అది లేనప్పుడు ఇది తప్పుడు సర్వేలు అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ప్రజల తీర్పుని అయిపోయింది పోలింగ్. మనకి మీకు టీడీపీ కూడా అనుకూలంగా కొన్ని సర్వేలు కూడా రావడం జరిగింది, మరి వాటిని ఎలా చూడాలంటారు? అంటే దానికి అనుకూలంగా రావడం అనుకూలం అంటలేదు. ఏ ఛానల్స్ అయినా రేపు బ్లాక్ చేయవలసిన అవసరం ఉంటుంది. తప్పుడు ప్రచారం చేసినా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ టౌంట్ కింద నడిపిస్తాయి కొన్ని ఛానల్లో. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు బలబలాలు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దాంట్లో ప్రజల ఓట్లు పడిపోయి ఆ మెజార్టీ ఉంది. 130 నుంచి 140 సీట్లు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. దాన్ని వ్యతిరేకంగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే ఎగ్జిట్ పోల్ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఇది మా సర్వే మాత్రం ఇలా ఇస్తున్నాం అని చెప్పేసి కేవలం ఎగ్జిట్ పోల్ మాత్రం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి పరిణామాలు నమ్మాలో నమ్మకూడదు అన్నది కూడా తెలుసు ప్రజలకి. ప్రజా తీర్పు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోళ్ళు ఏదైతే బెట్టింగ్లు ఉన్నాయో దానికోసమే పనిచేస్తున్నాయని నేను నమ్ముతున్నాను. చెప్పండి బాలాజీ గారు, ఎలా చూడాలి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూస్తుంటే టీడీపీకి కొంచెం అనుకూలంగా, కూటమికి భారీగా వచ్చినటువంటి పరిస్థితి కొన్ని సంస్థలు ఉన్నాయి, ఎలా చూడాలంటారు? అంటే ఏదైతే ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో అంటే వాస్తవాలని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరు పరిశీలించేటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు. అంటే ఏదైతే ఈసీ ఉందో, ఏదైతే మనకి ఎన్నికల కమిషన్ ఉందో, ఆ ఎన్నికల కమిషను వీళ్ళు చేసేటువంటి సర్వే ఫోన్ ద్వారా చేశారా, లేకపోతే పేపర్ ద్వారా చేశారా, లేకపోతే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నేరుగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఓటర్ దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారా అనే దాని మీద మాత్రం క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయో కంపల్సరిగా ఈసీ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే రాబోయే కాలంలో ఏదైతే ఉందో గతంలో జరిగినటువంటి తెలంగాణలో కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ అధికారంలోకి వచ్చేస్తారని చెప్పేసి అని ప్రచారాలు, ఇదేంటంటే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ దగ్గరికి అలాగే బెట్టింగ్ బాబుల దగ్గరికి ఓన్లీ దండుకోవడానికి మాత్రం చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ల కింద ఉందో తప్ప ఎక్కడ కూడా ప్రచారం అనేటువంటిది ఇదే అధికార పార్టీ చేస్తున్నటువంటి దానికి కూడా అవాస్తవాలు అనే దానికి ఏదైతే కాకినాడ వాస్తవంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైతే ఇప్పుడు పోల్ అయినటువంటి పోల్ ఉన్నదో గతంలో 2019లో పోల్ అయినప్పుడు 3 పార్టీలు త్రిముఖ పోటీలు జరిగాయి. త్రిముఖ పోటీల్లో అప్పుడు ఏదైతే త్రిముఖ పోటీల ద్వారా 33,000 ఓటు జనసేనకి వెళ్ళింది. అదే ప్రక్రియ దాకా ఈ రకంగా ఇవాళ చూసుకుంటే 174,000 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ పోటీ చేసింది ఇద్దరు మాత్రమే. ఏ రకంగా మీరు చేశారు సర్వే? ఆ సర్వే అనేది మెయిన్ ఎలక్షన్ ఈసీ కమిషన్ మెయిన్ ఇంపార్టెంట్గా బయట పెట్టాలని, ఆ ఇచ్చినటువంటి రిపోర్టులన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి, అలా ఏ సర్వే ఇచ్చినా సరే ప్రజలను మభ్యపెట్టేటువంటి విధానమైనటువంటి సర్వేలు కరెక్ట్ కాదని ఏదైతే ఇప్పుడు ప్రజలు కోరుకున్నారో మొన్నటిదాకా కూడా ప్రజలు ఏది జనసేన, తెలుగుదేశం
బీజేపీ కూటములకే ఎక్కువ కట్టామని చెప్పేసి అని మార్పు కోరుకున్నాం అనేటువంటి ప్రచారం అన్ని ఛానల్లో చేయడం, అన్ని ఛానల్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సర్వే చేసిన దాన్ని మభ్యపెట్టి ఇవాళ బెట్టింగ్ బాబుల కోసం చేసినటువంటి కొన్ని ఛానల్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు దీన్ని ఖండిస్తున్నాం, తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. దీని మీద తక్షణమే కూడా ఈసీ కూడా కంప్లైంట్ ఛానల్ వరకు కాకుండా కొన్ని సంస్థలు కొంచెం కరెక్ట్గా టీడీపీ కూడా ఇచ్చినట్టు అనుకూలంగా ఇచ్చినట్టు పరిస్థితి ఉంది. మరి వాటిని ఎలా చూడాలి? అది మేము అదే చెప్తున్నాండి. ఏదైతే కొన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలు మీరు అనట్లా, అన్ని ఛానల్ మేము అనట్లా. ఇప్పుడు సాక్షి ఉందనుకోండి, వైసీపీకి అనుకూలంగా చెప్పుకుంటుంది. సాక్షి 2, సాక్షి 3 అలా ఉన్నాయి. అలాగే మాకు పచ్చ ఛానల్ అని చెప్పేసి అని మాకు ముద్ర వేసినటువంటి ఛానల్ మాయి అని చెప్పేసి అని అంటారు. అంటే ఇటువంటి ఛానల్ అనేది వాస్తవాలు ఏదైనది పర్ఫెక్ట్గా ఏది రిపోర్ట్ ఇచ్చిందో రేపు పొద్దున ఈసీ తీసుకొని ఆ సంస్థలు కానీ ఆయా సంస్థలు కానీ తీసినటువంటి దాన్ని ప్రజలను ప్రలోభపెట్టేటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇకపై చూడాలనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఏదైతే ఉందో 100% నేషనల్ మీడియాలన్నీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అనేటువంటి సంకేతాలు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ అందరినీ కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ అందరూ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ వాస్తవాలు వాళ్ళందరూ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేయడం జరిగింది. వీళ్ళు ఎవరు గ్రౌండ్ లెవెల్లో చేయకుండా ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలుపుకుంటాం. ఆర్టీవీ స్టడీలో కూడా మేము అదే చెప్పాము, కూటమి కూడా అధికారంలోకి వస్తుందని చెప్పేసి అన్నాం. ప్రధానంగా అంటే మా ఆర్టీవీ స్టడీలో ఇచ్చినటువంటి చూస్తే 100కు పైగా ఇచ్చాము. అలాగే 96 వరకు టీడీపీ వస్తుంది, జనసేన 13 అలాగ వస్తుందని చెప్పేసి ఇచ్చాం. దాన్ని ఎలా చూడాలంటే ఆర్టీవీ స్టడీ? అదేనండి, మీరు వెళ్ళి సర్వే చేసింది ఇవాళ మీరు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి అడగాల్సినటువంటి విధానం కాదు. కానీ మీరు ఇక్కడికి ఎందుకు వాస్తవాలు లైవ్లో పెట్టి తెలుసుకునేటువంటి అవసరం ఏమొచ్చిందండి? ఇక్కడ ఏం జరుగుతుందో కాకినాడ పబ్లిక్లో ఏమో ఎట్లా చేశారనేటువంటి ఫీడ్బ్యాక్ మీరు కొంతమందిని పెట్టుకొని సర్వే ద్వారా తెలుసుకొని దాని విధానం ద్వారా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయండి. అంటే నేను అదే అంటున్నా, కొన్ని సంస్థలు మాత్రమే వయా మీడియాగా పనిచేస్తున్నటువంటి సంస్థల మీద మాత్రమే మేము తీసుకోమంటున్నాం. ఎగ్జిట్ పోల్స్ అనేది వాస్తవాలు అనేది ఎంతవరకు అనేది జూన్ 4వ తారీఖున తెలవబోతుంటుంది. దానికి ప్రజలు ఎట్లా పట్టం కట్టాలనే దాని మీద కూడా పూర్తి దిశానిర్దేశంతో ఉంది. కానీ ఈ టైంలో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాత్రం కార్యక్రమాలు చేయడం అనేది మాత్రం చాలా తప్పుడు విధానం. బెట్టింగ్ మాత్రం ఈసీ కూడా ఏదైతే ఉందో ఈసీ కూడా స్పష్టమైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ మీద స్పష్టమైనటువంటి బెట్టింగ్లు జరగబోతున్నాయి. ఆ బెట్టింగ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసీ కూడా యాక్షన్ తీసుకోవాలనేటువంటి మేము వాదనగా చెప్తున్నామండి. చెప్పండి, మీరు పబ్లిక్గా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు, ఎగ్జిట్ ఫలితాలు ఏ విధంగా చూడాలంటారంట? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జనాల నాడి ఎవరైతే జనాల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారో అదే పర్ఫెక్ట్ అయిన సర్వే. కానీ కొన్ని సర్వేలు, కొన్ని ఛానల్స్ వాళ్ళకి అనుకూలంగా పనిచేసే టీవీలు అయితే వాళ్ళకి చెప్తున్నాయి. కానీ ఈ ఆర్టీవీ ఎటువంటి ఛానల్స్ ఉన్నాయంటే అవి స్వయంగా జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పిన ఏవైతే చెప్తున్నారో అదే చేసింది. ఆర్టీవీ పర్ఫెక్ట్గా ఉంది సర్వే. అలాగే కొన్ని ఇప్పుడు ఈ బెట్టింగ్లు బాబుల గురించి జనాలను తప్పుదారి పట్టించి సొమ్ము చేసుకునే కార్యక్రమం కానీ జరుగుతుంది. అంతే తప్పించి నిజంగా ఒరిజినల్గా రిపోర్ట్ ఇచ్చే సర్వేలు ఏమీ కూడా జరగట్లేదు. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా సర్వేలు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా కొన్ని అధికార పార్టీకి కొంచెం వత్తస పలికే విధంగా ఉన్నాయని, అలాగే ప్రజావర్గానికి గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి సర్వేలు ప్రధానంగా నమ్మవలసిన అవకాశం ఉంది. ఏదైనా ఈసీ ఇటువంటి సర్వేలపై దృష్టి పెట్టి ఏవైతే రియాలిటీగా ఇప్పుడైతే చెప్పినటువంటి సర్వేలు ఆధారంగా వచ్చే 4వ తారీఖు వచ్చిన రిజల్ట్కి ఏదైతే ఈక్వల్గా వచ్చినటువంటి సర్వేలు వాటినే మాత్రమే నమ్మేందుకు, తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో వాటికి మాత్రమే అవకాశం ఇవ్వాలి, వాటి చెప్పిన వాటిని పరిగణనలో తీసుకోవాలని అంటున్నారు. ఏదైతే కొంతమంది తప్పుడు సర్వేలు ఇచ్చి ప్రజల తప్పుదోవ పట్టించే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అంటే అంతేకాకుండా ప్రజల తీర్పు ఇచ్చి ఆల్రెడీ అధికార పార్టీకి ఇప్పుడు ఏదైతే ఉన్నదో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిందని కొంతమంది టీడీపీ నాయకులు కోరుతున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ప్రజా తీర్పుకు సమానంగా అన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని కొంతమంది కాకినాడ వాసులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ మీద వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.